ఇదిగోండి మిరగాయలు ఇలా వేయించుకున్నాను. ఇదిగోండి టమాటాలు కూడా వేగుతున్నాయి. ఒక పక్క ఆకు తాలింపండి. కొంచెం ఒక 2 నిమిషాలు మూత పెడితే మగ్గిపోయింది. దోసకాయ కూడా చాలామంది తొక్కు తీసుకుంటారండి. మేము కూడా తీస్తాం అప్పుడప్పుడు. తొక్కు తీసుకోకుండా సన్నగా ముక్కలు కోసి చేసుకుంటే బాగుంటుంది. దోస ఆవకాయ అంటారు, దోస ఆవకాయ కూడా చేస్తారు కదా. సన్నగా చెక్కు తీసుకోకుండా. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, పచ్చిబద్దలు అంటారు. దోసకాయ పచ్చిబద్దలు అంటారు. ఇది అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క. మా అత్తగారి ఊర్లోనేమో దోసకాయ పచ్చడి, మా అమ్మగారి ఊర్లోనేమో పచ్చిబద్దలు. 2 పేర్లు ఉన్నాయి. ఇలా సన్నగా కోసుకుంటే మనకి పచ్చడి ఈజీగా అయిపోయింది. ఇట్లా మంటలేని మిరగాయలు మంట ఉండేవి తీసుకోవాలంటే కాస్త తగ్గించి తీసుకోండి. ఒక 10, మంట లేకపోతే ఒక 20 తీసుకోండి. చిన్నపిల్లలు తింటారని నేను తక్కువ మంటలేని మిరగాయలు తీసుకున్నాను. కొంచెం మంట తినేవాళ్ళు అయితే మటుకే తీసుకోండి, మంట ఉన్న మిరగాయలే తీసుకోండి. చూసారుగా టమాటా కూడా మగ్గుతుంది. ఇప్పుడు మనం చింతపండు వేసుకున్నాము. చింతపండు కూడా టమాటాతో పాటు మగ్గిద్ది కాబట్టి ఏదైనా మూత పెడితే తొందరగా మగ్గిపోతుంది. రాత్రి అంతా ఫుల్ వర్షం అండి. ఇప్పుడు మళ్ళీ ఫుల్ ఇదండి. చూసారుగా టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఇది మనం పచ్చిమిర్చిలో వేద్దాం. ఇదిగోండి రోల్ కూడా రెడీగా ఉంది. అది పెద్ద రోలు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ దంచుకుంటాం, అక్కడ పొయ్యి పక్కన పెట్టింది. ఇది కారపళ్ళు, పచ్చళ్ళు, చిన్న చిన్న పిండిలు వేసుకునేది. 2 రోళ్ళు కొన్నాం మేము. ఇప్పుడు ఇది కొనాలంటే అసలు ఎంత రేటు చెప్తున్నారో ఈ రోళ్ళు మట్టికి. అప్పుడు 500 ఈ రోలు, 500. ఇప్పుడు అసలు 500 ఇచ్చినా ఇంత రోలు రావట్లేదండి బాబు. వేయించిన పచ్చిమిర్చి, టమాటా, చింతపండు, కొంచెం ఉప్పు వేద్దాం. ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు దంచుకుందాం. ఊరకనే వెళ్ళిపోయిందండి. ఇంకొక రకం ఉందండి దోసకాయ పచ్చడి. అసలు పచ్చిమిర్చి నూనెలో వేయించకుండా పచ్చిగా కడిగేసి పచ్చిమిర్చి, దోసకాయ, పచ్చిమిర్చి, చిన్నులపాయ, ఉప్పు, జీలకర్ర మొత్తం కలిపి నూరేసి తాలింపు వేసుకుంటాం. ఆ రకంగా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. అట్లా చేస్తేనేమో టమాటా వేయను, ఇట్లా చేస్తేనేమో టమాటా వేస్తాం. నూనెలో వేయించి చేస్తే. నూనెలో వేయకుండా చేస్తే మటుకు దోసకాయ పచ్చడి టమాటా వేయను. అయిపోయింది.